నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. అమెరికాలో మన తెలుగువారు ఉంటున్నటువంటి వారు ఏర్పరచుకుంటున్నటువంటి తానా సంఘం ఎన్నికలు ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో లేకపోతే భారతదేశంలో సాధారణ ఎన్నికల కంటే తీవ్రమైనటువంటి ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంటాయి. అలాంటి ఉత్కంఠ నడుమ జరిగిన ఈసారి సరికొత్తగా ఆన్లైన్ పోలింగ్ జరిగింది. అలాంటి పోలింగ్లో నరేన్ కొడాలి ప్యానెల్ విజయం సాధించింది, దాదాపు 3,000కు పైగా మెజారిటీతో. నరేన్ కొడాలి ప్యానెల్ గెలవడం వెనుక అంతా తామై చక్రం తిప్పిన వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి, తానా స్వరూపాన్ని మార్చిన వ్యక్తి, తానా అంటే ఒక కొత్త సాంప్రదాయాన్ని పరిచయం చేసిన వ్యక్తి, తానా మాజీ ప్రెసిడెంట్ సతీష్ వేమన గారు మనతో ఉన్నారు. ఆహ్వానిద్దాం. సతీష్ గారు నమస్కారం. స్వాగతం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు గెలిపించుకున్నారు, మీ ప్యానల్ని నిలబెట్టుకున్నారు. యాక్చువల్గా నరేన్ కొడాలి ప్యానెల్ లాస్ట్ టైం ఓడిపోయారు, ఈసారి గెలుస్తారా? లాస్ట్ టైం ఓడిపోయిన వ్యక్తుల్ని మళ్ళీ ఈసారి గెలిపించే అవకాశం ఉంటుందా అనేటువంటి ఒక సందిగ్ధత నడుమ మీరు గెలిపించుకున్నారు. ఎలా సాధ్యమైంది? అంటే లాస్ట్ టైం వాళ్ళు ఒక అవకాశం అని చెప్పి కొంచెం నెగిటివ్ క్యాంపెయిన్తో రావడము, అలాగే మేము కూడా గెలిచిపోతామని చెప్పి ధీమాతో ఉండడము, అతి నేరోలో నరేన్ కొడాలి గారు ఓడిపోయారు. సో ఈసారి ఖచ్చితంగా గెలిచిపోతామని చెప్పి మాకు తెలుసు. ఎందుకంటే నరేన్ కొడాలి గారు అనే ఒక క్లీన్ ఒక యూనివర్సిటీలో హీ బికేమ్ యంగెస్ట్ డీన్ అట్ ద ఏజ్ ఆఫ్ 29. ఒక జార్జ్ మెషిన్ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తారు. ఇప్పుడు 2012లో ఆయన బిఓడి చైర్మన్గా చేశారు. సో అట్లాంటి వ్యక్తి తానాకి అవసరం. ఎందుకంటే తానాకు బైలాస్ కమిటీ చైర్మన్గా ఉన్నారు, అలాగే బిల్డింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అట్లా తాను అవసరం అని చెప్పి మా అందరికీ అర్థమైంది. ఖచ్చితంగా ఈసారి గట్టిగా నిలబడి లాస్యం చేసిన పొరపాటు. ఈ గెలుపుని ఎట్లా స్వాగతిస్తున్నారు, ఎట్లా తీసుకుంటున్నారు? జనాలు మీ మీద ఎలాంటి నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించారని అనుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు? అంటే గత 25 ఏళ్ళుగా తనలో ఎప్పుడు అంత డిస్టర్బెన్సెస్ లేవు. అప్పుడప్పుడు మాకు స్పైక్స్ వస్తాయి, మళ్ళీ ఆ స్పైక్స్ ఇమ్మీడియట్గా కామ్ అయిపోతాయి. గత 3 ఏళ్ళుగా ఈ బాగా ఈ నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం, కొంతమంది వచ్చి ఒక 2-3 వ్యక్తులు ఎక్కడికో గట్టిగా చేయడం వల్ల తానా కూడా మాకు కూడా ఇండియా వచ్చినప్పుడు ఏంటి మీరు తానాలో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారంటారు. కానీ అక్కడ మేము చేసే సర్వీసెస్ ముందు ఈ గొడవలు అనేది నథింగ్ అయ్యి, కేవలం ఎలక్షన్స్ అప్పుడు పాజిటివ్ కంటే నెగిటివ్ కదా త్వరగా వెళ్తుంది. అవును, కేవలం ఎలక్షన్స్ అప్పుడు వచ్చే ఈ నెగిటివ్ ఈ గెలుపుతో అన్ని కొట్టుకుపోయాయి. సో డెఫినెట్గా నరేన్ కొడాలి గారు రాబోయే 4 yearsలో అదే అంటున్నా, మీ ప్యానెల్ను నమ్మడానికి కారణం ఏంటి అక్కడ ఉన్నటువంటి సభ్యులు అని నా ప్రశ్న. అంటే ఎంతో ఇప్పుడు నేను కానీ, అలాగే మా గతంలో మా పెద్దలు జనం కోమటి గారు, నాదెల్ల గంగాధర్ గారు, ఇట్లా మేమంతా కలిసి ఒక సంస్థకి బ్యాక్ బోన్ లాగా ఉన్నాం. గత 20 ఏళ్ళుగా ఎన్నో మంచి పనులు చేసాం. కర్నూలులో తానా భవన్ వచ్చినప్పుడు కానీ, అలాగే రాజంపేటలో నేను సొంతంగా ఒక తానా కాలనీ కట్టించాను. రాజంపేట కోట దగ్గర బొమ్మవరం కమ్మపల్లి అనే చోట, అలాగే చాలా చోట్ల కట్టించాము. అలాగే అదేంటిది మన ఫ్రాక్షన్ ఊరు ఉంటుంది కర్నూలు దగ్గర, ఆ ఊర్లో ఒక స్త్రీశక్తి భవనాన్ని కట్టించడం కానీ, ఎన్నో సేవా కార్యక్రమాలు, విజయవాడలో ఆర్ఫన్ సెంటర్ కానీ ఇలా చేస్తూనే ఉన్నాం. గత ఎవ్రీ ఇయర్ తనలో $3-4 million ఇండియాలో చారిటీ యాక్టివిటీస్ చేయడం అయితేనేవి, అలాగే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి $5-6 million పెట్టి అమెరికాలో తెలుగు అంతరించిపోకుండా తెలుగు భాషను ప్రమోట్ చేస్తూ మన చక్కటి సంప్రదాయాలు చేస్తూ ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తాము. కానీ గత ఈ 3 ఏళ్ళ వల్ల ఇండిషన్స్ ఎక్కువైపోయి కొంచెం ఈ డెవలప్మెంట్ కూడా ఆగిపోయింది. ఎన్సెట్కి మాకు గౌరవం పడడం అయిపోయింది. వాటన్నిటికీ తెర మూసింది. మా మీద మళ్ళీ ఓటర్లు మమ్మల్ని నమ్మారు, కొడాలి గారిని అత్యధిక మేటతో గెలిపించారు. అంటే అవతల ప్యానెల్లో నుంచి పోటీ చేస్తున్న సతీష్ వేమూరి కూడా తానాలో చాలా పొజిషన్స్ నిర్వహించినటువంటి వ్యక్తే కదా, తానాలో కీలకమైనటువంటి పొజిషన్స్ నిర్వహించినటువంటి వ్యక్తే, ప్రెసిడెంట్గా చేయలేదు అంతే. సో అతన్ని ఎందుకు నమ్మలేదు అని అనుకోవాలంటే అతని మీద నెగిటివ్ చెప్పమని నా ఉద్దేశం కాదు. కానీ అలాంటి వ్యక్తి, నేను ఇంటర్వ్యూ చేశాను, మీ సీట్లో ఆయన కూర్చున్నారు, ఆయన విజన్ ఏంటో చెప్పుకొచ్చారు. ఆయన తెలుగు వాళ్ళకి అక్కడ ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలో ఆయన విజన్ చెప్పుకొచ్చారు. ఎందుకు నమ్మలేదు అనుకోవాలి ఆయన్ని? అంటే డెఫినెట్గా కొడాలి గారికే ఎక్కువ పట్టం కట్టారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఛాన్స్ అని చెప్పి ఆ ఒక ఛాన్స్లో పెద్దగా చేసింది ఏం లేదు. సతీష్ వేమూరి కానీ వీళ్ళందరూ కూడా మా ప్యానెల్లో ఫస్ట్ సతీష్ వేమూరి అనే అతను నేను ప్రెసిడెంట్ ఎలక్ట్గా ఉన్నప్పుడు ఆర్వీపీ రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా నేను నా ప్యానెల్లో పోటీ చేసి గెలిచాడు. సో వీళ్ళందరూ మా ఫేస్ వాడుకున్నాలే, జీతాలు అయితేనేమి ఇలా కొంతమంది అందరూ కూడా కలిసి మా ప్యానెల్ అంతా కలిసి పోటీ చేసినారు. ఒక లాస్ట్ ఎలక్షన్స్లో డిఫర్ అయ్యాం తప్ప అంతకుముందు అంతా కలిసే ఉండేది. ఆ చేసిన సౌండ్ వల్లే కొంచెం తానా డిస్టర్బెన్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని నమ్మారు. ఖచ్చితంగా
మంచి మెజార్టీ తీర్పు ఇచ్చారు, క్లీన్షిప్ ఇచ్చారు, అన్ని పొజిషన్లు గెలిచాం. సో డెఫినెట్గా తనకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నాను. సో ఇంత హడావుడి, ఇంత ఉత్కంఠ నేను అన్నట్టు వాస్తవానికి తెలుగు ప్రజలకి అందరికీ తెలుసో లేదో కానీ ఓ 2 నెలల కిందట నేను మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మనం మాట్లాడాం. ఇంత ఉత్కంఠ రేపడానికి కారణం ఏంటి? ఆ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్సో లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్సో లాంటి ఒక వాతావరణాన్ని అక్కడ సృష్టించడం అంటే ఈరోజు అమెరికాలో ఒక జూయిష్ కమ్యూనిటీ అనేది మోస్ట్ వైబ్రెంట్ కమ్యూనిటీ. ఈరోజు ఆ జూయిష్ కమ్యూనిటీని దాటిపోయింది. అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అమెరికా వచ్చినప్పుడు చెప్పారు, జూయిష్ కమ్యూనిటీని మన తెలుగు కమ్యూనిటీ దాటిపోతుందని. ఈరోజు ఆ దాటిపోయిన మాట నిజమైంది. ఎందుకంటే దాదాపు 6 మిలియన్ పైన 7 మిలియన్ మెంబర్స్ ఇండియన్స్ ఉంటే అందులో దాదాపుగా 1.8 to 2 మిలియన్ తెలుగు వాళ్ళు ఉన్నారు. అదంతా తెలుగు కమ్యూనిటీ మోస్ట్ వైబ్రెంట్గా అయింది ఈరోజు. ఒకప్పుడు ఇండియన్స్ అంటే గుజరాతీలు ఉండేవాళ్ళు, వాళ్ళు హోటల్స్ పెట్టుకోవడం, అలాగే బిజినెస్ సక్సెస్ అవడము. ఈరోజు మొత్తం అదంతా వైపౌట్ అయిపోయింది. ఈరోజు తెలుగు కమ్యూనిటీ రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నారు, హోటల్ బిజినెస్లో ఉన్నారు, మోటల్ బిజినెస్లో ఉన్నారు, ఐటీ రంగాన్ని వెళ్తా ఉన్నారు. సో అందరూ బాగా సెటిల్ అయ్యారు, డబ్బులు సంపాదించుకున్నారు. సో దే వాంట్ గివ్ బ్యాక్ సంథింగ్ టు ద కమ్యూనిటీ. నాలాగా వచ్చి మళ్ళీ ఇండియాలో పాలిటిక్స్ చేయాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. సో అక్కడ ఏదో ఒక సర్వీస్ ఉంటుంది, దానికి ఏదో ప్లాట్ఫామ్ కావాలి. సర్వీస్ చేసే దాంట్లో గొడవలు ఎందుకు? చేయడానికి ఆ సీట్ రావడానికి ఎలక్షనే ఉంది. ఇప్పుడు 20-30 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆటో వచ్చింది, చీలిపోయింది, అలాగే ఎన్నో ఆర్గనైజేషన్లు వచ్చి చీలిపోయాయి. అంతా ఏంటంటే మాకు కాంపిటేటివ్గా ఆ పొజిషన్లోకి వెళ్తే ఇంకొంచెం బెటర్ సర్వీస్ చేయొచ్చు అని చెప్పి. యాజ్ ఏ సతీష్ వేమన గారు నేను అమెరికాలో ఇంత చేయగలిగితే, యాజ్ ఏ తానా సతీష్ వేమన గారు ఇంత చేయగలను. ఎందుకంటే ఆ తానాకి ఒక 20,000 మంది టీమ్ స్క్వేర్ వాలంటీర్లు, ఏ ఊరికి వెళ్ళినా సరే ఒక 200 మంది తానా టీమ్ మెంబర్స్ రావడం, ఎక్కడ ఏ ఊర్లో ఆపద వచ్చినా సరే ఫోన్ చేస్తే అక్కడ ఒక 20 మంది వెళ్ళి ఇమీడియట్గా యాక్టివ్ చేయడం ఒక సెటప్ ఉంది. డెఫినెట్గా ఈ విషయంలో అయితే నేను కూడా చెప్పగలను. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా తానా ప్రస్తావన వస్తే సతీష్ వేమన అనే పేరు వస్తుంది. అది వివాదమా లేకపోతే పాజిటివా సర్వీసా వాట్ ఎవర్ ఏదైనా సతీష్ వేమన అనే పేరు వస్తుంది. ఇంతలా మీరు తానాలో చొచ్చుకుపోయారు, తానా మిమ్మల్ని ఓన్ చేసుకున్నదన్న సంగతి ఆంధ్రప్రదేశ్లో కూడా చర్చ జరుగుతుంది. కాకపోతే ఇంత వివాదాలు వచ్చే స్థాయిలో అక్కడ జరుగుతుంది, లేకపోతే కొంతమంది విడిపోయి అక్కడ మరి ఎలక్షన్ పెట్టుకునే సాధారణ ఎన్నికల స్థాయిలో జరుగుతుంది అని అంటే తానాలో ఏదో ఉంది. తానాలో ప్రెసిడెంట్లుగా చేసిన వాళ్ళు, తానాలో పదవులు అనుభవించిన వాళ్ళు ఏదో లబ్ధి పొందుతున్నారు, రాజకీయంగానో ఫైనాన్షియల్గానో ఏదో లబ్ధి పొందుతున్నారు. ఏంటి ఆ లబ్ధి? రాజకీయంగా లబ్ధి అంటే అక్కడ తానాలో పనిచేసినప్పుడు ఎంతో కొంత ఎలివేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ ఎలివేషన్ కావాలన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యో ఎంపీగా అయ్యి కూడా సర్వీస్ చేయొచ్చు, ఒక బిడ్డ కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అలా అయితే మనకి మోర్ రిసోర్సెస్ ఉంటాయని చెప్పి తప్ప అంతే. ఇప్పుడు నేను వెళ్ళి రాజంపేటలో ఒక ఎంఆర్ఓతో పని చేయించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అదే నేను ఒక రాజంపేట ఎమ్మెల్యేగా వెళ్ళాను అనుకోండి, నిమిషాల పని అయిపోద్ది. అక్కడ కూడా తానానే ఉంటుందని చెప్పి. అలాగే నాన్ ప్రాఫిట్ సంస్థల్లో ఫైనాన్షియల్గా లబ్ధి అనేది అది జీరో అవ్వదు. ఎందుకంటే అక్కడ మాకు ఒక IRS అనే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ అనే ఒక సంస్థ ఉంటుంది. ప్రతి ఒక్క సెంట్ అంటే పైసా, $10 మాకు ఒక లెక్క ఉంటుంది, ఒక పత్రం ఉంటుంది, అన్నీ చట్టపరంగా ఉంటాయి. ఎంత అపోహలు తప్ప ఎక్కడ ఎప్పుడు ఏది అలాంటిది జరగబోదు కూడా. అక్కడ జరిగే ఎలక్షన్స్లో మీకు ఏమైనా ప్రత్యేకమైన స్థానం ఏమన్నా ఉంటుందా? మరి ఈరోజు 2007 వాషింగ్టన్ తాను నేను చేసినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ రోజు బిల్ క్లింటన్ రావడం ఒక సెన్సేషనల్. అమెరికా అధ్యక్షుడు మన వాయిస్ ఉండబట్టే కదా. ఆ రోజు మా తానా సభ్యులు ఎంతమంది? 10,000 మంది. అంటే మీకేమైనా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుందా? తెలుగు కమ్యూనిటీ ఇంత ఉంది కాబట్టి ఉండబట్టే కదా 2000. సో ఆ ప్రాధాన్యం కోసం ఎలక్షన్లో ఇంత పోటీ జరుగుతుంది. ఇప్పుడు మొన్న జరిగిన దివాళీలో మార్లాగో ట్రంప్ నివాసంలో ఒక దివాళీ ఈవెంట్ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అది నాకు వచ్చింది. అక్కడ 3 రోజులు ట్రంప్ నివాసంలో ఉండి ఒక అద్భుతంగా 200 మంది ఎలైట్ పీపుల్తో ఒక దివాళీ చేయగలిగాను. ఎందువల్ల వచ్చింది? అది నాకు తానా ఇచ్చిన ఎలివేషన్ వల్ల కానీ, ఒక సతీష్ వేమన్ అని చెప్పి ఒక పేరు తెచ్చుకోవడం వల్ల కానీ, ఆ ట్రంప్ వాళ్ళు గుర్తించే కదా మనం పిలిచారు. అంతే తప్ప మనకేమి బ్యాంకులో మిలియన్లు డబ్బులు లేవు, మనం ఎప్పుడు ఏం లేవు. అక్కడికి వెళ్ళి మనం అంత ఈవెంట్ చేయగలిగాం. అది ఎలా వచ్చింది? ఆ పబ్లిసిటీ వల్ల, ఆ తానా వల్ల, వీళ్ళు వెనకాల ఒక టీం ఉంది అని చెప్పి తప్ప ఊరికే రాదు కదా. సో నన్ను చూసి ఇంకో 10 మంది తయారవుతారు. మా కొత్తగా సతీష్ అంత RVPగా వచ్చాడు, తను కూడా సర్వీస్ మోటర్. తనకి ఏమి బ్యాక్గ్రౌండ్ ఇంతకుముందు చేసిన లేదు, చేయాలని తపన ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, వచ్చాడు, అద్భుతంగా గెలిచాడు. మా లోకల్ RVP ఎలక్షన్లో దాదాపుగా 800 ఓట్స్తో గెలిచాడు. అట్లా అంటే కొత్త వాళ్ళు మేము మా పెద్దలను చూసి వచ్చాము. కాకల సుబ్బారావు గారు, గుర్తుకొండ రవీంద్రనాథ్ గారిని చూసి, కోమటిచరణ్ గారు, నాదెళ్ల గంగాధర్ గారు, ఇట్లాంటి వాళ్ళు వస్తే వాళ్ళని చూసి మేము వచ్చాం. మమ్మల్ని చూసి కింద కొత్త తరం వస్తూ ఉంది. వివాదాస్పదం అవుతున్న అంశం ఏంటంటే ప్యానెల్కు సంబంధం లేనటువంటి వ్యక్తులు కల్పించుకోవడం ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఎక్స్ అఫీషియో సభ్యులుగా అయితే ఓకే,
ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా కానటువంటి వ్యక్తులు కల్పించుకొని తానాలో వివాదాలు రేపుతున్నారు అనేటువంటి ఒక వార్త మొన్న తిరిగింది. ఓకే. అంటే తానాకి సంబంధం లేనటువంటి వ్యక్తులు అంటే ఎవరు అనుకోవాలి? ఆల్రెడీ ఇంతకుముందు పదవులు చేసిన వాళ్ళ, లేకపోతే పదవుల్లో లేకపోయినా వెనక నుండి సలహాలు ఇస్తూ నడిపిస్తున్నటువంటి వాళ్ళ? వాళ్ళ ఉద్దేశం ఆ రెండో అవ్వచ్చు. ముఖ్యంగా పదవులు చేసిన వాళ్ళు, ఇప్పుడు ఊరున్న ఒక పెద్ద మనిషి ఉంటారు, డెఫినెట్ పాతకాలంలో ఒక రెడ్డి కరణం ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు నడిచేది. ఇప్పుడు సర్పంచులు కరణాలు వచ్చారు. అలా తానంలో మేము ఉండబట్టే 20 ఏళ్ళు చక్కగా అయింది. ఇప్పుడు ఎవరైతే ఈ సతీష్ వేమూరి, జీతాలు, నిరంజన్ వీళ్ళందరినీ తానాలోకి తీసుకొచ్చింది మేమే కదా, మా ప్యానల్లో గెలిచిన వాళ్ళే కదా. ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు మా ఫోటోలు వేసుకుని గెలిచిన వాళ్ళు ఈరోజు మాకు సంబంధం లేదంటే ఎలా? అందరం కుటుంబంలాగానే కదా. అంటే ప్యానల్ మధ్య కాకుండా పోటీ జరగాల్సింది వెనకాలండే పెద్దల మధ్య పోటీ జరుగుతుందా? లేదు, ప్యానల్కే అవుతుంది కదా. ఇప్పుడు నరేంద్ర కోడల్ గారు వర్సెస్ సతీష్ వేమూరి గారు, వాళ్ళు ప్రత్యక్షంగా పోటీలో ఉండేది వాళ్ళే, వెనకాల పరోక్షంగా ప్రభావితం చేసేది వెనకాల ఉండేటువంటి వ్యక్తుల. డెఫినెట్గా చేయగలుగుతాం కదా. ఇప్పుడు సతీష్ వేమన్ అనే అతను నరేంద్ర కోడల్ని సపోర్ట్ చేశాడు, మోహన్ అన్నపల్లి అనే అతను నరేంద్ర కోడల్ని సపోర్ట్ చేశాడు. డెఫినెట్గా మా ఇన్ఫ్లుయెన్స్ ఎంతో ఉంటుంది కదా. మా ఫాలోయర్స్, మేము చేసిన క్రెడిబిలిటీ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటుందని మేము నమ్ముతున్నాము, ఉండకపోవచ్చు రియాలిటీలో. బట్ డెఫినెట్గా ఉంటుంది. ఉండకపోతే ఇంత మెజారిటీతో ఏకపక్షంగా విజయం మొత్తం ప్యానల్ అంతా స్వీప్ చేసేసింది. డెఫినెట్గా ఇప్పట్లో 40,000 ఓట్స్ ఉన్నాయి, అప్పట్లో నాకు 20,000 ఓట్స్ ఉన్నాయి. అప్పుడు నేను 5,500 ఓట్లతో గెలగలిగాను. నేను గెలిచిన తర్వాత 45 పొజిషన్స్ ఏకగ్రీవంగా చేయగలిగాను, ఎలక్షన్స్ లేకుండా. మరి అదంతా మన 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 టాలెంటో, మన ప్రమేయమో, మనం మంచితనం ఉంటేనే కదా అలా అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ అపోహలే. వీళ్ళందరం కుటుంబంలో ఉండేవాళ్ళమే. అందరూ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న పేర్లందరూ కూడా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. చిన్న మనస్పర్ధలతో ఆ ఈగోలు పైకి వెళ్ళి ఇంత దూరం వచ్చింది తప్ప అసలు అందరం వీఆర్ ఆల్ వన్ టీమ్. గతంలో తానాకి నేను ముందే అన్నాను, తానాకి ఒక కొత్త సాంప్రదాయాన్ని పరిచయం చేసిన వ్యక్తులు సతీష్ వేమన్ గారు అని. కొత్త సాంప్రదాయం ఏంటి అని అంటే సెలబ్రిటీస్ని, పొలిటికల్ సెలబ్రిటీస్ని, లేకపోతే అమెరికన్ కళాకారుల్ని, అమెరికాలో అధ్యక్షులను, లేకపోతే ఇలాంటి వ్యక్తులను, ఈ పేరెన్నికగన్న వ్యక్తులందరినీ ఆహ్వానించి తానా వేడుకల్లో వాళ్ళని భాగస్వామ్యం చేయించడం మీ నుంచి మొదలైందనేది చెప్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమం లేకపోతే ఈ సాంప్రదాయం మొదలు పెట్టడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం ఇప్పుడు సక్రమంగా కొనసాగుతుందా అనేది నా ప్రశ్న. ఎందుకంటే కొనసాగటం లేదు అనేది చాలా సందర్భాల్లో మనం చర్చోపచర్చలు చేసాం. అమెరికాలో తెలుగువాడి గుండె చప్పుడు తానా, ఎందుకంటే అదొక పెద్దలు కాకర సుబ్బారావు గారు పెద్దలు పెట్టారు. ఆ రోజు ఎన్టీ రామారావు లాంటి ముఖ్యమంత్రులు వచ్చారు, మరి చిన్నారెడ్డి లాంటి ముఖ్యమంత్రులు వచ్చిండే తానాకి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఎంతోమంది వస్తున్నారు. అంటే మనం ఏంటి, మాకు అక్కడ ప్లాట్ఫామ్ కావాలి. ఎందుకు సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి కానీ, మా పిల్లలకి భరతనాట్యం, కూచిపూడి నేర్పించాలన్నా, మా పిల్లలకి తెలుగు చెప్పించాలన్నా ఒక బేస్ కావాలి. అంటే వేడుకల్లో చేస్తే వచ్చేస్తుందా? దాని వెనకాల ఊరికి వేడుకలు 2 నెలలకు వస్తారు కదా. దీని వెనకాల పాఠశాల ఉంది, ఓకే, స్కూల్స్ ఉన్నాయి, 300 డ్యాన్స్ స్కూల్స్ నడిపిస్తూ ఉన్నాం, అలాగే తెలుగు భాష నేర్పిస్తూ ఉన్నాం, లోకల్ కాంపిటీషన్స్ నడుస్తూ ఉంటాయి, 5K వాకులు నడుస్తూ ఉంటాయి, మెడికల్ క్యాంప్స్ పెడతా ఉంటాం ఇక్కడ ఇండియాలోను అమెరికాలోను. ఇలా ఎంతో కృషి ఉంటుంది దాని వెనకాల. అంతే తప్ప ఎంత కూడా ఒక వైబ్రెంట్ క్రియేట్ చేసి తానాకు ఒక అట్రాక్షన్ తీసుకొచ్చాం. నేను కామ్గా మేము ఉండింటే ఏ 3,000 మంది సభ్యులు, 5,000 మంది సభ్యులు ఉంటే మనం ముందుకు వెళ్ళలేం కదా. ఈరోజు అమెరికాలో ఆరు భారతదేశంలో అత్యంత పెద్ద ప్రాచీన సంస్థ ఏంటంటే తానా. ఎందుకంటే 1,00,000 మంది తెలుగు మాట్లాడే సభ్యులు అందులో ఉన్నారు. ఎన్నేళ్ళు సుమారుగా? 47 ఏళ్ళు, 47 years. అంత పెద్ద సంస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు, వేరే ఎవరికి లేదు. కన్నడ, గుజరాతీ, మలయాళీ వాళ్ళు కూడా లేదు. సో వాళ్ళందరూ జలస్గా ఫీల్ అవుతారు. అమెరికా ప్రభుత్వం నుంచి ఏమైనా గుర్తింపు వస్తుంది? ఎన్నోసార్లు వస్తూ ఉంటుంది. గుర్తింపు రాకపోతే మనకెందుకు ఇప్పుడు ఇలా పిలిచి మనల్ని చేస్తారు. రేపు ట్రంప్ ఎలక్షన్లో కూడా నేను గట్టిగా తిరగచ్చు ఆయన అభ్యర్థుల మేరకు. ఇలా అన్ని మనకి గుర్తింపు వస్తుంది కదా మనకి. అంటే మీ ఉద్దేశం ఇంత బాగుంది, కానీ అది ఎందుకు తప్పుదారి పట్టింది? అది ఎందుకు ఇన్వైటీస్ వ్యవహారంలో ప్రతిసారి వివాదం అవుతూ ఉంటుంది? అది తప్పుదారేం కాదు. ఇప్పుడు చెట్టున్న కాయలున్న చెట్టుకి రాలేస్తారు, అది తప్ప ఇది అపోలే తప్ప. మీరు రండి, తానా మహాసభలు రండి, మేము కూడా అక్కడ దేశంలోకి వెళ్ళి అక్కడ ఇంత పెట్టి ఇంత చేయాలి, ఇంత బిల్లు చేయగలిగాము, దాని వెనకాల మేము లేదా బిల్లు చేసిన దాన్ని మేము ఎంతమంది క్యారీ ఆన్ చేస్తున్నామంటే దాని వెనకాల ఎంత కష్టమో మీకు తెలియట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాల్ చేశారు, ఏమని, న్యూస్ నుంచి నవ్వు వస్తూ ఉంటే, అమ్మా వేమన్ సతీష్, నువ్వు అలాస్కాలో
ఎంబీబీఎస్ గారు మృతిగా చనిపోయారు, ఆయనతో పాటు మరో 5 మంది చనిపోయారు. అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా అంటే ఆ ఈవినింగ్ బయలుదేరితే నేను ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి 17 hours పట్టింది. అక్కడ చిన్న ఊరిలో 250 మంది ఉండే ఊరు అది, అలాస్కా. ఎక్కడో చాలా ఒక ప్రపంచ మ్యాప్లో ఒక చివరు ఉంటుంది. ఆ ఊర్లో అక్కడ ఏమీ లేవు, బేసిక్ వసతులు కూడా లేవు, ఫ్యూనరల్ హోమ్ కూడా లేదు. అక్కడ ఆ కాస్కేట్స్ అంటాం, మన శవపేటికి అంటాం, ఆ పేటికలు లేవు. అంటే అక్కడ 5 రోజులు మేము తానా సభ్యులందరం ఉండి వాళ్ళ బాడీస్ని సురక్షితంగా శాన్ ఫ్రాన్సిస్కో చేర్చి అక్కడి నుంచి ఇండియా చేర్చగలిగాం. మేము లేకపోతే ఎవరు చేయగలుగుతారు ఆ పనులన్నీ? అట్లా ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు గారు కాల్ చేశారు కాబట్టి, ఎంవీఎస్ మూర్తి గారి ఈ భౌతిక గాయం కాబట్టి, అంటే పెద్దవాళ్ళు కాబట్టి చేయగలిగారా, లేకపోతే అమెరికాలో ఉండేటువంటి మొన్న డాలస్లో 6 స్థాయిలను బట్టి డాలస్లో ఒక యాక్సిడెంట్లో 6 మంది చనిపోతే 6 మందిని మా తానా అంటే టీము, ఇది వాళ్ళ తరపున నా ప్రశ్న, అంతే, అనుమానమేం కాదు. 6 మంది చనిపోతే చక్కగా 3 రోజులు మా డాలస్ టీం అంతా చక్కగా డే అండ్ నైట్ పనిచేసి అద్భుతంగా పంపించారు. ఈ రోజు తెలుగువాడు అమెరికాలో ఎక్కడ చనిపోయినా సరే విత్ ఇన్ 1 to 10 minutes లోపల 911 పోలీసులకి కాల్ వెళ్ళే లోపల తానా కాల్ వస్తూ ఉంది ఏం చేయాలనేది. అంత ఒక భరోసా నిలపగలిగాం. ఈరోజు ఒక తెలుగువాడు ఈ మధ్య ఒక చెఫ్ వచ్చి సియాటిల్లో జాయిన్ అయ్యాడు. ఏమని వాడు రాస్తే అక్కడ నోట్లో రాశాడు, నాకు ఎవరు లేరు అమెరికాలో, నేను చనిపోతే నా బాడీని నా ఇంటికి పంపిస్తాను ఒక నమ్మకంతో నేను తానా సభ్యుడికి చేరానని చెప్పి చేరాడు. అంటే మాకు అంత రివార్డు ఉంది, అంత అప్లాజ్ ఉంది. ఇప్పుడు నేను గత ఈ 20 ఏళ్ళలో కనీసం ఒక 2000 మంది 2000-3000 బాడీస్ని పంపించుంటాం. వాటి వెనకాల ఎంతో కృషి ఉంటుంది. అది ఎవరు లేకపోయినా, వాళ్ళకి ఫ్యామిలీ లేకపోయినా మేము ఓన్ చేసుకుని పంపిస్తాం. ఇప్పుడు పక్క రాష్ట్రాలలో కూడా మనల్ని అప్రోచ్ అవుతున్నారు, ఇన్ని ఎంబసీలు మనల్ని అప్రోచ్ అవుతున్నాయి. అలాగే స్కాలర్షిప్లు ఇస్తున్నాం, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవన్నీ గమనించడం అనమాట. రైట్. ఇప్పుడు నరేన్ కొడాలి ప్యానెల్ ఎలాంటి సర్వీస్ చేయబోతుంది అంటే నాకు డ్రీమ్ ఉండేది తానా భవన్ కట్టాలని చెప్పి. ఆయన కూడా మేము కలిసి ట్రావెల్ చేస్తాం, ఆయనకి అదే డ్రీమ్ ఉంది. ఖచ్చితంగా వచ్చే 4 yearsలో తానా భవన్ కట్టాలనేది. ఒక తానా భవన్ కొంతమంది వ్యతిరేకించినట్టున్నారు కదా? అలా ఏం లేదు, లేదా మనకి ఒక టెంపుల్లో ఒక డెట్రాయిట్లో ఒక ఆఫీస్ ఉంది. అలా కాకుండా తెలుగువాడు గర్వపడేలా, ఇప్పుడు మన ఢిల్లీలో వెళ్ళనో లేకపోతే కొన్ని ఐక్యాలను కట్టించినట్టు అక్కడ మన అమెరికాలో తెలుగుడికి ఒక భవన్ ఉంది అని చెప్పి అనుకున్నట్టు చేద్దామని ఒక ఆలోచన ఉందండి. అదొకటి ఖచ్చితంగా చేస్తాం. అంటే తెలుగు భవన్ కట్టిస్తే సరిపోతుందా, ఇంకా ఏమన్నా అంటే అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలకు సేవ చేసే విషయంలో ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ ఇయర్ కనీసం కొన్ని 100 క్యాన్సర్ కొత్త కార్యక్రమాలు ఏమన్నా ప్రారంభించడం, ఇంకా సర్వీస్ మోటోలో ఇంకా ఏమన్నా? తానా ఫౌండేషన్ అంటే మాకు ఒక 3 శాఖల్లో తానా ఫౌండేషన్ అనేది అది ఖచ్చితంగా సర్వీస్ మోట్ అండి. వచ్చిన టీమ్ ది మోస్ట్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్, మంచి వైబ్రెంట్ టీం. వాళ్ళ అజెండాలు వాళ్ళకు ఉన్నాయి, అందులో మేము జోక్యం కూడా చేసుకునేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఏమేమి ఉన్నాయి దీనిలో? వింగ్స్ ఫౌండేషన్, తానా ట్రస్టీ, తానా మూలధనాన్ని కాపాడుతుంది, తానా బైలాస్ని పాటించేది, తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ డే టు డే యాక్టివిటీస్ అన్ని చూస్తూ ఉంటుంది. ఈ మీటింగ్స్, కన్వెన్షన్ అదంతా తానా కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చూస్తుంది. తానా ఫౌండేషన్ అది వచ్చి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బోత్ ఇన్ అమెరికా అండ్ ఇండియా అది చూస్తుంది. ఈ 3 బలమైన శాఖలు, 3 వీటితో పాటు తానా టీమ్ స్క్వేర్, ఎవరన్నా ఆపదలో ఉండే వాళ్ళకి 911 లాగా పనిచేసే సంస్థ తానా టీమ్ స్క్వేర్. ఈ 4 పనిచేస్తే తానా టీమ్ స్క్వేర్కి ఎలక్షన్ లేకుండా అది అపాయింట్మెంట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నరేన్ కొడాలి ప్యానెల్ గెలిచిన తర్వాత, లేకపోతే ఎలక్షన్ జరుగుతుండగా, ఎలక్షన్ ప్రాసెస్ అంతా 1 month పైనే పట్టినట్టుంది కదా, 2-3 months పట్టినట్టుంది. సో ఈ ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, తెలంగాణ రాజకీయాల గురించి కూడా చర్చ వచ్చి ఉంటుంది కదా. అక్కడ చాలా మంది ఇంట్రెస్ట్ కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటుంది అంటే తెలుసుకోవడానికి, ఎలా ఉంటుంది ఈసారి, అక్కడ ఎలా ఉంది, ఆ కాన్స్టిట్యున్సీ ఏంటి, ఈ డిస్ట్రిక్ట్ ఏంటి అని. ఇంతే ఇంట్రెస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉండడం తప్పేం కాదు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడంతా ఉంటారు, లేకపోతే వాళ్ళు అభిమానించే నాయకులంతా ఉంటారు. కానీ వాళ్ళు వచ్చి ఈసారి ఓట్లు వేసే అవకాశం ఏమన్నా ఉందా ఇక్కడ? డెఫినెట్గా 2014లో ఎస్పెషల్లీ నేను టీడీపీ తరఫున ఉంటాను కాబట్టి 2014లో టీడీపీకి బాగా పనిచేశారు. అలాగే 2019 నుంచి పెద్దగా చేయలేదు, ఎందుకంటే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చేస్తుందని అపోహలో పెద్ద యాక్టివ్గా ఉండలేదు. ఈసారి అందరూ చాలా ఎక్కువ మంది వచ్చి పనిచేయాలని డెఫినెట్గా కృతనిశ్చయంతో ఉన్నారు. అంటే ఆల్రెడీ కొంతమంది వస్తున్నట్టు వింటా ఉన్నాం, ఇంకా రాబోతున్నారండి. కొంతమంది కొన్ని టీమ్స్గా తయారై వాళ్ళని అక్కడ ఎడ్యుకేట్ చేస్తున్నట్టు వింటూ ఉన్నాం. అంటే అలా ఏం కాదు, డెఫినెట్గా ఈసారి ఎలక్షన్లో ఎన్ఆర్ఎల్ ఇంపాక్ట్ ఉంటుంది. మేము అందరం కూడా టీడీపీకి పనిచేసి, అంటే మా టీడీపీకి సంబంధించిన వాళ్ళు, తానాకు సంబంధించిన వాళ్ళు కాదు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి టికెట్లు అడిగే స్థాయి వ్యక్తులు ఆల్రెడీ వచ్చేసారు కదా, ఇంకా అక్కడ ఎవరు లేరు కదా. వచ్చేసారు.
కానీ ఎందుకు టికెట్లు అడిగిన ఏ ఒక్క ఎన్ఆర్ఐకి కూడా ఇక్కడ ఏ పార్టీ ఇంకా టికెట్ కేటాయించలేదు, లేకపోతే ఇన్ఛార్జ్ కూడా కేటాయించలేదు? మా పార్టీ ఇచ్చింది. మా ఎవరికి పార్టీ ఇచ్చారు? మీ టీడీపీ రాము వెనుగళ్ళకి గుడివాడ నుంచి ఇచ్చింది. వెనిగండ్ల రాము ఇచ్చారు. వెనిగండ్ల రాము ఇప్పుడు వచ్చిన ఆయన కాదు కదా, ఆయన వచ్చే సంవత్సరం పైన ఇప్పుడు అవుతుంది. అలాగే 1-2 ఎంపీలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఈరోజు ఎన్ఆర్ఐలు కూడా ఇందులో భాగస్వామ్యం అయిపోయాం కదా, పనిచేస్తున్నారు ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నారు. డెఫినెట్ గా ఈసారి మా సార్ కూడా కొన్ని సీట్ ఇచ్చే అవకాశం ఉంది. సో సతీష్ వేమన గారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు, ఆ ప్రయత్నాలు ముందుకు వెళుతున్నాయి కానీ ఎక్కడో బ్రేక్ పడుతుంది. ఈసారన్నా వేమన గారికి ఎక్కడన్నా సతీష్ గారికి ఎక్కడన్నా టికెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? డెఫినెట్గా సార్ ఇస్తే పొడి చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. ఇవ్వకపోతే పార్టీ పనిచేస్తాం. అంటే ఎంతవరకు వెళుతున్నాయి ఆ ప్రయత్నాలు, ఎక్కడి వరకు వెళుతున్నాయి? మంచి మార్గంలోనే వెళ్తాను అనుకుంటున్నాను. ఓకే, అంటే అసెంబ్లీనా, పార్లమెంటా, ఏ కాన్స్టిట్యూన్సీ? ఎక్కడ అవకాశం వస్తే అక్కడ. సో అది ఇంకా ఏమి అలా ఓపెన్ ఎండెడ్గానే ఉందండి. అంటే మీ స్థానిక ఇదే చూస్తారు కదా ఎక్కువగా, రాజంపేట మీ స్థానిక ఇది. సో ఆ పరిధిలోనేనా, లేకపోతే అంటే అక్కడ కొంచెం క్యాస్ట్ ఈక్వేషన్స్ సరిపోకపోతే ఏదైనా పార్లమెంట్కి వెళ్తామని కూడా అడిగారు. ఆ దిశగా కొంచెం చర్చలు జరిగాయి, అక్కడ ఆగిపోయింది ప్రస్తుతం. అంటే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు అడిగానంటే, తానాలో కీలకమైనటువంటి పదవుల్లో పనిచేస్తే ఇక్కడికి వచ్చి మనం రాజకీయాల్లో పదవులు పొందొచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే టికెట్టో ఎంపీ టికెట్టో అడగొచ్చు. అక్కడ పదవులు పొందడం వెనక ఉద్దేశం ఇది కూడా ఉంటుందా అక్కడ? విధంగా అయితే ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఉన్నారు, ఆయన తానాలో ఎక్కడ పనిచేయలేదు, ఆయన వచ్చి ఇక్కడ ఎంపీ అయ్యాడు. కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ వచ్చి ఇక్కడ మంత్రి అయ్యాడు, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయ్యాడు, ఆయన తనంలో పనిచేయలేదు. లేకపోతే టీఆర్ఎస్లో అక్కడ. సో నీకు కెపాసిటీ ఉండాలి కానీ దానికి తాననే కావాలా, తాననే పనిచేస్తేనే ఇక్కడ సీట్ వస్తుంది అనేది అపోహ కదా. ఎంత దాన్ని నేను ఇంతకుముందు గతంలో రమణమన్నం చందు సంవత్సరం అని పోటీ చేస్తారు టీడీపీ నుంచి, వాళ్ళు ఎప్పుడు తానంలో పనిచేయలేదు. సో కాబట్టి అదంతా అపోహలే తప్ప, మళ్ళీ చెప్తున్నా మీకు, ఊరికే రాలేయడం తప్ప ఇందులో ఏమీ ఉంటుంది, ఏముండదు, అలా ఏముండదు. అంటే అక్కడ పదవుల గురించి కొట్టుకునే స్థాయిలో, గొడవలు జరిగే స్థాయిలో జరుగుతూ ఉంటాయి కదా, అందరూ సహజంగా అలాంటి ఒక అనుమానం ఉంటుంది కదా. ఎందుకు ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అంటే అదొక బ్రాండ్ లాగా క్రియేట్ అయిపోయింది, అదొక క్రేజ్ వచ్చేసింది. అదొక అంటే ఇప్పుడు ఇంక వేరే ఏ ఆర్గనైజేషన్ తాన దరిదాపులు కూడా రాలేనంత ముందుకు వెళ్ళిపోయింది. కాబట్టి డెఫినెట్గా అందులో పనిచేస్తే ఎక్కువ సర్వీస్ చేయొచ్చాను కానీ, ఎక్కువ పేరు వస్తుంది కానీ రకరకాల ఆలోచనలు అంతే. కానీ ఇక్కడ ఇంతసేపు నేను ప్రోవోక్ చేయడం అని కాదు కానీ, ఎక్కడో చోట మీరు దొరుకుతారని ప్రయత్నించినా కానీ తానా గురించి ఇస్సు అంతా కూడా బయటికి రాకుండా తానా గురించి ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం మీకు 20 సంవత్సరాలు తానాకి బ్లడ్ పెట్టి పనిచేసాం. 20 ఏళ్ళు నేను ఒక ఐటీ కంపెనీ పెట్టుకుంటే ఒక 1000 మంది నాకు సభ్యులు ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, దాదాపు ఒక 100 మిలియన్ సంపాదించుకునేవాడిని. అలా నేను ఎప్పుడు ఐటీ కంపెనీ పెట్టుకోలేదు. తానాకి ఒక ఫుల్ టైం లాగా 2007 నుంచి అయితే అసలు ఫుల్ టైం జాబ్ లేకుండా ఏమి లేకుండా తానాకే పనిచేశాను. సో అది అలాగే తానా కూడా నాకు ఎంతో కొంత ఎలివేషన్ ఇచ్చింది డెఫినెట్గా. అంతే తప్ప తానా ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ కూడా తానా అంటే వాళ్ళందరికీ చాలా ఇష్టమే. వాళ్ళందరూ కూడా డెఫినెట్గా తానాకి సర్వీస్ చేసిన వాళ్ళే. నేను వాళ్ళు ఏదో వచ్చి తానాకి ఇప్పుడు అగౌరవపరిచే విధంగా వాళ్ళందరికీ సంస్థ అంటే మా అందరూ కూడా, మా పెద్దలు ప్రస్తుతం బోర్డు జంపాల్ చౌదరి కానీ హనుమయ్య గారు కానీ, వాళ్ళు ఇంతకుముందు ఎన్నో ఏళ్ళు పనిచేసి కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఎందుకంటే ఎంతో బిజియెస్ట్ డాక్టర్స్ వాళ్ళ అపాయింట్మెంట్ కావాలంటే కనీసం 3 months పడుతుంది. వాళ్ళిద్దరు సైకియాట్రీ డాక్టర్స్. అట్లాంటి వాళ్ళు కొన్ని 100 గంటలు పెడతారు వాళ్ళు. ఎందుకంటే అదొక ప్యాషన్, అదొక సర్వీస్ మోటివ్. అంతే తప్ప వాళ్ళకి ఏమొస్తుంది తానా వల్ల, అంతే తప్ప. ఇప్పుడు వాళ్ళిద్దరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలను. దే బోత్ ఆర్ వెరీ ఫేమస్ సైకియాట్రీ డాక్టర్స్, వన్ ఫ్రమ్ షికాగో, వన్ ఫ్రమ్ డెట్రాయిట్. వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే మనకు 3-4 months పడుతుంది హాస్పిటల్కి. అట్లాంటిది వాళ్ళు ఎన్నో గంటలు పెట్టి తనకు పనిచేస్తున్నారు. సో అట్లా, అంతే తప్ప ఇవన్నీ బయటికి రావు. అక్కడ ఏదన్నా వివాదం జరిగితే, ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగితే, భోజనాలు ఎవరికో చివరిలో కొంతమందికి భోజనాలు దొరకకపోతే, అంటే ఇలాంటివన్నీ వార్తల్లోకి దేశంలో మేమన్నా వంటకాలం ఏం కాదు కదా. అక్కడ ఒక కన్వెన్షన్ చేయాలంటే 3 రోజులు అంటే 6 పూటలు అంటే 6 పూటలు భోజనం పెట్టాలంటే 1,20,000 భోజనాలు చేయాలి. ఆ భోజనాలన్నీ అక్కడే చేయాలి, ఆ ప్రిన్సెస్లో. బయట నుంచి రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. 120,000 భోజనాలు మేము అమెరికాలో అక్కడ చేపించి అక్కడ వడ్డించాలంటే కొన్ని లోటుపాట్లు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని కన్వెన్షన్లో అలా ఇబ్బందులు లేవు, కొన్ని కన్వెన్షన్లో అలా ఇబ్బందులు వస్తాయి. అవన్నీ మామూలే, అంతే తప్ప దాన్ని సర్దుకుపోవాలి తప్ప, అంతే తప్ప. అంటే నేను అంటుంది అదే, మీరు అన్నారు కదా 3 నెలలు పడుతుంది వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలంటే, ఒక ఇద్దరు గురించి చెప్పారు. సో
అంత బిజీగా ఉండి కూడా వాళ్ళు తానా కోసం కష్టపడుతూ తెలుగు పీపుల్ కోసం కష్టపడుతుంటే ఆ విషయాలు ఏం పెద్దగా చర్చల్లోకి రావు అనమాట, ఇవి చర్చల్లోకి వస్తూ ఉంటాయి. దాని గురించి నేను మాట్లాడుతున్నా. దెన్ ఇప్పుడు ప్రతి సంవత్సరం దాదాపు ఎంతో కొంతమంది వస్తూనే ఉంటారు తెలుగు పీపుల్ అక్కడికి. ఆ లెక్కలు ఏదో తీస్తే తెలుస్తుంది కానీ క్లియర్గా ఎంతమంది వస్తుంటారు సుమారుగా? ఒక 2023లో 3 లక్షల మంది తెలుగు వాళ్ళు వచ్చారండి. 3 లక్షల మంది? 3 లక్షల మంది తెలుగు వాళ్ళు వచ్చారు, రికార్డు. అందుకని నేను 2,000 మంది 2 మిలియన్ మంది తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను. ఎందుకంటే ఎంబసీ వాళ్ళ దగ్గర కూడా నేను లెక్కలు ఈరోజు 2 మిలియన్ పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇది 2023లో వచ్చారు 3 లక్షల మంది వచ్చారు. 3 లక్షల మంది 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. అంటే అంత మనం అంత ఎలివేషన్ వస్తూ ఉంది, అంత అవేర్నెస్ పెంచుతున్నాం మనం కూడా. తన ద్వారా అయితేనేమి, వేరే సంస్థల ద్వారా అయితేనేమి, అంత ఎన్ని కూడా. ఎందుకంటే ఈరోజు మా ఊర్లో మా 3 తరాల నుంచి మా పనిచేసే మా సుబ్బుడు మనోడు వచ్చి, మామ నేను వచ్చాను ఈ ఊరికి మనం చోట ఎంఎస్ చేస్తున్నా అంటే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. అంటే మార్పు రావాలి, అందరూ కూడా అమెరికా అనేది అంత దగ్గర అయిపోయింది ఈరోజు. సో మీరు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పోయినప్పుడు మన వాళ్ళు ఎవరన్నా కలుస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా ఆనందంగా వస్తుంది. ఎస్పెషలీ మన థ్యాంక్స్ గివింగ్ అనే పండుగ చేసుకుంటాం. ఆ పండుగ కూడా ఈ ఎవరైతే కొత్తగా వచ్చిన పిల్లలందరినీ పిలిచి వాళ్ళతో చేసుకున్నాయి సార్. ఎందుకంటే వాళ్ళకి మనం ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి, మనం వాళ్ళు చూసి మనం బతికే జీవన విధానం చూసి వాళ్ళు కూడా ఇలా బతకాలి, ఇలా సెటిల్ అవ్వాలని ఉంటారని చెప్పి వాళ్ళందరినీ పిలిచి 3 రోజులు వాళ్ళు వంట చేసి పెట్టాను. యాక్చువల్గా కొన్ని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అమెరికాకు వచ్చిన అందరి జీవితాలు ఒకలా ఉండవు. కొంతమందికి సరైన షెల్టర్ లేకపోతే సరైన జాబ్ లో వాళ్ళు ఇంకా ఇది కాకపోవటం. సో అలాంటి వ్యక్తులకు మీరు చేసే ఇది ఎలా ఉంటుంది అక్కడ? మనకున్న ఇప్పుడు ఐటీ సర్వర్ తెలుగు వాళ్ళందరికీ ఒక ఐటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక బాగా సక్సెస్ అయింది. వాళ్ళకు రెఫర్ చేయడము, వాళ్ళ ద్వారా జాబ్లు ఇప్పించడము, ఉన్నందులో ఒకరికొకరు ఎంతో కొంత హెల్ప్ చేసుకుంటూనే ఉంటాం తప్ప ఎండ్ ఆఫ్ ద డే ఓ తెలుగుడికి హెల్ప్ చేస్తాను. తానా పరంగా ఎట్లా ఉంటుంది? తానా పరంగా కూడా ఏదైనా అడిగినప్పుడు కానీ ట్రైనింగ్స్ ఇప్పించడము, అలాగే లీగల్ హెల్ప్ బాగా చేస్తున్నాము. లీగల్ ఇబ్బంది పడినప్పుడు కానీ డెఫినెట్గా ఇప్పుడు మాతో వచ్చిన వాళ్ళు అందరూ సెటిల్ అయిపోయారు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ 2-3 ఏళ్ళు స్ట్రగుల్ అవ్వాల్సిందే. మేము అందరూ కూడా స్ట్రగుల్ అయిన వాళ్ళమే. 2-3 మైళ్ళు నడుచుకుంటే కూరగాయలు కారు లేకుండా వెళ్ళి తెచ్చుకున్నాము. ఫస్ట్లో అప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమని చెప్పండి, ఇప్పుడు ఎక్కడ పట్టినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్టేట్లో తెలిసిన వాళ్ళు ఉంటారు, ఆ రెఫరెన్స్ అవి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అంత ఇబ్బందులు లేవని అనుకుంటున్నాను. సో మొత్తానికి అక్కడికి వచ్చి మార్కెట్లు పెట్టే స్థాయిలోకి మన వాళ్ళు వెళ్ళిపోయారు. ఓన్లీ ఉద్యోగాలు మాత్రమే కాదు. ఈరోజు అమెరికాలో ది మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ. ఒకప్పుడు జూయిష్ కమ్యూనిటీ గర్వంగా ఉంది, అది గర్వపడేవాడు, తెలుగువాడు గర్వపడేవాడు. అంతే, దానికి అలా గర్వపడాలి తప్ప ఎన్ఆర్ఐలు చిన్న చూపు చూడడం లేకపోతే ఎన్ఆర్ఐలు అలా చేయడం. ఇప్పుడు వాషింగ్టన్లో 2019లో వేటికి దూరంలో కన్వెన్షన్ సెంటర్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ కన్వెన్షన్ సెంటర్ ఇన్ ద వరల్డ్. 4 మిలియన్ స్క్వేర్ ఫీట్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు అద్భుతంగా కన్వెన్షన్ చేసి 25,000 మందిని తీసుకొచ్చామంటే అది గర్వపడే రోజు. అంటే ఒక ఢిల్లీలో చేసినట్టు వాషింగ్టన్లో చేసామంటే తెలుగు వాడు తలెత్తుకుని తిరిగే రోజు. అంతే కదా, మన పెద్దలు కూడా అనుకుంటారు ఇంత చేయగలం అని చెప్పి. ఇట్స్ ప్రౌడ్ మూమెంట్స్, అవన్నీ నాకు గర్వంగా ఉంటాయి. మాకు ఈ మధ్య కాలంలో మనకు ఒక కల్చర్ అంటే డెఫినెట్గా స్వాగతించాల్సిన కల్చరే. తెలంగాణలో ఒక 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం, ఆంధ్రప్రదేశ్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. ఇవి 2 డెఫినెట్గా అంబేద్కర్ని, ఆయన ఆశయాల్ని చూసి లేకపోతే ఆయన చెప్పిన విషయాలని చూసి స్ఫూర్తి పొందాల్సిందే, ఆచరించాల్సిందే. కానీ అమెరికాలో కూడా ఈ కల్చర్ స్టార్ట్ అయింది. అంబేద్కర్ విగ్రహం కూడా ఈ మధ్యకాలంలో ప్రతిష్ఠించారు కదా. అక్కడ ఎవరు పూనుకున్నారు, ఎలా జరిగింది? ఒక ఆర్గనైజేషన్ పేరు ఉంది, గుర్తు రావట్లేదు. డాక్టర్ పి దేవయ్య గారు అని చెప్పి టాంపా నుంచి, ఆయన సహకారంతో వాషింగ్టన్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక మంచి విగ్రహం పెట్టారు. అలాగే ఇంతకుముందు కూడా ఎయిమ్ అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు, నా పూర్తి సహకారం అందిస్తానని చెప్పాను. వాళ్ళు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అలాగే రేపు ఏదైనా తానా బిల్డింగ్ కడితే అందరూ కూడా అన్ని ఆ కౌంటీ పర్మిషన్ అన్నీ వస్తే కూడా అక్కడ కూడా ఒక ఎన్టీఆర్ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడంలో తప్పేలేదు. డెఫినెట్గా మహానుభావుల విగ్రహాలు పెట్టుకోవడంలో అదొక ఇన్స్పిరేషనే అని చెప్పి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అలాంటివి ఇంకొంత ఇనుమడింపజేస్తూ ఉంటాయి కదా మన తెలుగుదనాన్ని. అఫ్ కోర్స్ మిగతా స్టేట్స్లో ఇంత పెద్ద విగ్రహాలు లేకపోయి ఉండొచ్చు, మన రాష్ట్రంలో ఉన్నాయి. కానీ అంత పెద్ద విగ్రహాలు పెట్టుకొని ఆయన ఆశయాలకు మాత్రం తూట్లు పొడిచే ప్రయత్నం జరిగితే మాత్రం అది అనవసరంగా అది దుర్మార్గమైన పరిస్థితి అవుతుంది. చాలా సంతోషం సతీష్ గారు. దెన్ నాకు చివరిగా ఏంటంటే ఇన్ని లక్షల మంది వస్తూ ఉంటారు, తానాలో సభ్యులుగా ఎంతమంది చేరతారు, అసలు తానాలో సభ్యులుగా ఎందుకు చేరాలి,
చేరాలంటే వాళ్ళకి మీరిచ్చే ఇది ఏంటి భరోసా, లేకపోతే తానాలో చేరితే ఏం జరుగుతుంది వాళ్ళకి? అంటే వాళ్ళకు తాను శాశ్వత సభ్యత్వం వస్తుంది, వాళ్ళు ఓటు వేయచ్చు. అలాగే ఒక కమ్యూనికేషన్ అంటే తానాలో ఉండడం వల్ల వాళ్ళకి ప్రత్యేకంగా వచ్చేది ఏంటి అంటే మనం ఒక ఈమెయిల్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది, వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే ఆదుకుంటాం, వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. కొన్ని రెస్టారెంట్స్లో లోకల్గా డిస్కౌంట్ ఇస్తున్నారు, కొన్ని ఎయిర్లైన్స్ కొన్ని డిస్కౌంట్ ఇస్తున్నాయి. అట్లా కొన్ని అంటే ఇంకా కూడా దానికి రాబోయే రోజుల్లో కూడా ప్రతి చోట ఇంకా ఈ తెలుగు గ్రాసరీ స్టోర్స్లో కానీ తెలుగు వాళ్ళ వాటిలో కానీ కొంచెం డిస్కౌంట్ ఇప్పించడం అలా చేస్తా ఉన్నాం. ఇప్పుడు అందరికి ఇంట్రెస్ట్ ఉంటుందా వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక దీంట్లో ఉండాలని? ఇప్పుడు చాలా ఉన్నాయి కదా తెలుగు ఇవి. అంటే మాకు దగ్గర చాలా చాలా మాకు కాంపిటేటివ్ ఆర్గనైజేషన్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి, వాళ్ళతో కూడా మేము కలిసి పనిచేస్తుంటాం తప్ప వాళ్ళకి మాకు ఎప్పుడు వేరే ఏదో దాంట్లో అయితే చేరుతా ఉన్నారు. డెఫినెట్గా అందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, మీరు తిరుగుతూ ఉన్నారు, అమెరికాలో ఎన్ని రోజులు ఉంటున్నారు, ఎక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు నాకు తెలియదు, కానీ ఎప్పుడు పలకరించినా కానీ నేను హైదరాబాద్లో ఉన్నాను, విజయవాడలో ఉన్నాను, రాజంపేటలో ఉన్నాను, ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. ఏంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి సినారియో చూస్తుంటే? తెలుగుదేశం జనసేన పొత్తులో వెళుతున్నాయి, వైసీపీ వస్తుంది, బీజేపీ వస్తుందా రాదు తెలియదు, కాంగ్రెస్ ఒక పక్క అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకొని ఈరోజు షర్మిల ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలుగా. ఎలా కనబడుతుంది సినారియో? మాకైతే క్లీన్ స్వీప్ టీడీపీకి వెళ్ళే దిశగా కనిపిస్తూ ఉందండి. అంటే ఇన్ని ఉన్నాయి కదా మధ్యలో, కాంగ్రెస్ ఒక పక్క, కాంగ్రెస్ అది వైకాపా ఓటు చీలుస్తుంది తప్ప టీడీపీ ఓటుని చీల్చదు. నెంబర్ 1. జనసేన పొత్తు ఉంది, డెఫినెట్గా దట్ విల్ యాడ్ ఎన్ వాల్యూ టు టీడీపీ. ఓకే, పొత్తు ఇవన్నీ సంఘటితం అయ్యే అవకాశం. కరెంట్ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఎన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ ఒక్క అవకాశం అయిపోయింది కదా, తర్వాత మాకు ఎలాగో ఒక్క అవకాశం ఇచ్చారో మళ్ళీ మాకు అప్పచెప్పారు. ఇక్కడ కూడా ఒక్క అవకాశం అయిపోయింది కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారు ఖచ్చితంగా భారీ మేజారిటీతో ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నాను. తర్వాత నాకు ఉన్నటువంటి ఒక డౌట్ ఏంటంటే, లోకేష్ పాదయాత్ర కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించినప్పుడు ఆ బ్రిడ్జ్ మీద జనాలను చూసినప్పుడు ఇంతమంది జనమా, లేకపోతే కమలాపురం నియోజకవర్గంలో ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారని ఒక చర్చ వచ్చింది. తర్వాత మొన్న చంద్రబాబు అక్కడ రా కదలిరా సభ పెడితే సేమ్ సిచ్యువేషన్. టీడీపీకి కమలాపురం నియోజకవర్గంలో, అది కడప జిల్లాలో అలాంటి ఆదరణ ఎందుకు వస్తుంది? అంటే అదే మార్పు చేంజ్ అవుతుంది. అక్కడ బలమైన నాయకుడు పుత్తాన నరసింహారెడ్డి గారు ఉండడం, అలాగే అక్కడ మార్పు వస్తుంది. డెఫినెట్గా ప్రతి చోట ఆదరణ జనాలకు విపరీతంగా వస్తున్నారు. సో అదే మార్పు అంతే. నేను చాలా మీటింగ్లో పాల్గొంటూ ఉన్నాను, ఆయన సార్ మీటింగ్లో. డెఫినెట్గా ఐ సీ బిగ్ చేంజ్ అండి, డెఫినెట్గా. సో చూద్దాం మరి. మీరు తిరుగుతూ ఉన్నారు, ఉంటారా ఎలక్షన్స్ వరకు? ఇక్కడనే ఉంటాను ఎలక్షన్స్. రైట్ సతీష్ గారు, నరేన్ కొడాలి గారి ప్యానెల్కి కంగ్రాచులేషన్స్తో పాటు ఆల్ ది వెరీ బెస్ట్. వాళ్ళు ఏమేమైతే అనుకున్నారో అవన్నీ సక్రమంగా నిర్వర్తించడానికి అవతల ప్యానెల్ వాళ్ళు కూడా సహకరించాలని ఇట్లా కోరుకుందాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.